హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నాను అనుకోండి. నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. పొటాటో కర్రీ చేస్తున్నాను, దోశ పొటాటో కర్రీ. ఇక్కడ దానికోసం ఫస్ట్ ఆలుగడ్డని పీల్ తీస్తున్నానండి, తొక్క తీస్తున్నాను ఆలుగడ్డది. తర్వాత ఇది ఉడికించుకోవాలి. మీకు అందరికి తెలుసు కదండి ఆలుగడ్డ పొట్టు ఎలా చేస్తారో. మా సైడ్ అంటే ఆలుగడ్డ పొట్టు అంటారండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నేమ్ ఉంటుంది కదండి. ఆలుగడ్డ పొట్టు, ఆలు ఫ్రై, పొటాటో ఫ్రై ఇట్లా అంటూ ఉంటారు కదా. మా సైడ్ ఆలుగడ్డ పొట్టు అంటామండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి వ్లాగ్ వచ్చేసి. ఇప్పుడు ఆలుగడ్డ పొట్టంతా తీసేసిన తర్వాత కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక 2 విజిల్స్ పెడితే సరిపోతుందండి. పెద్ద ఆలుగడ్డలు అయితే 3 విజిల్స్ అయినా పడుతుందండి. మామూలుగా చిన్న అయితే 2 విజిల్స్ అయితే సరిపోతుంది. నైటే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టానండి. ఇప్పుడు దాంట్లో కొద్దిగంత సాల్ట్, నేను చక్కెర కూడా యాడ్ చేస్తానండి. ఎందుకంటే చక్కెర వేయడం వల్ల కొంచెం కలర్ బాగా వస్తాయండి. మనకు మెంతులు వేసినా వస్తుంది లేండి, కాకపోతే చక్కెర వేస్తే ఇంకొంచెం కలర్ బాగా వస్తాయని నేను చక్కెర కూడా యాడ్ చేస్తాను. ఇలాగా మార్నింగ్ పూట మంచిగా సుప్రభాతం పెట్టుకొని వర్క్స్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే ఇక్కడ మార్నింగ్ లేవగానే సుప్రభాతం పెట్టేసుకున్నాను. తర్వాత పనులు కూడా ఫాస్ట్ అవుతాయండి. మీలో ఎంతమందికి నాలాగా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే మార్నింగ్ పూట ఇట్లా మంచిగా దేవుడి సాంగ్స్ వినుకుంటూ పని చేయాలంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు వచ్చేసి పొటాటో ఫ్రై చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగంత ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత పసుపు, అది కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో మనము ఉడకబెట్టుకున్న ఆలు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డనంతా మంచిగా స్మాష్ చేసేసుకోవాలండి. నా దగ్గర స్మాషర్ది ఉండేనండి, మీషోలో కొన్నాను. కాకపోతే అది మొత్తము తుప్పు పట్టేసింది. స్టీలే కానీ క్వాలిటీగా లేదండి. స్టీల్ వచ్చేసి అది తీసి పైన పెట్టేశానండి. అందుకే పప్పు గుత్తుతోని, పప్పు కట్ట ఉంటుంది కదండి, పప్పు గుత్తి అంటారు కదా, దాంతో నేను ఆలుగడ్డ స్మాష్ చేస్తున్నానండి. ఈసారి సరుకులకు డిమార్ట్కి వెళ్తాను కదండి, అప్పుడు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డను మంచిగా స్మాష్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగంత కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం నేను చాట్ మసాలా కాదండి, డ్రై మ్యాంగో పౌడర్ కూడా యాడ్ చేస్తానండి. ఆ క్లిప్ మిస్ అయింది. పొటాటో ఫ్రైలో డ్రై మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చట్పటాగా పుల్లగా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉన్నది ఏంటి అని నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత పొడులు మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. నేను కొత్తిమీర వేయడం మర్చిపోయాను యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దోశలు వేయడం స్టార్ట్ చేశాను. నేను దోశలు ఎలా నానపోస్తానో మీకు చాలాసార్లు చూపించాను వ్లాగ్లో. మరొకసారి చెప్తున్నాను. 2 గ్లాసుల బియ్యానికి సగం కంటే ఎక్కువ మినపప్పు యాడ్ చేస్తాను. కొన్ని మెంతులు, మళ్ళీ వచ్చేసి కొంచెం శనగపప్పు, ఇలాగా నానబెడతానండి. అప్పుడప్పుడు చిరుధాన్యాలు కూడా యాడ్ చేస్తానండి. అప్పుడప్పుడు పెసర్లు,
మళ్ళీ బ్రౌన్ రైస్, రాగులు, మళ్ళీ కొర్రెలు, ఇంకా అంతేనండి. మళ్ళీ శనగలు ఇలాగా అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ పొటాటో ఫ్రై కూడా బంద్ చేశానండి, స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు పిల్లలకు లంచ్ బాక్స్కి నేను దోశలు వేయడం స్టార్ట్ చేశాను. ఇంట్లో వచ్చేసి చాకోస్ తిన్నారండి ఆ రోజు వచ్చేసి. ఇప్పుడు ఇది వచ్చేది వానాకాలం కదండి, మనకు మార్నింగే ఎక్కువ హెవీగా తినాలనిపించదు కదండి మనకి. ఇంకా పిల్లలకి ఎట్లుంటుందండి, అందుకే నేను కూడా ఏం ఫోర్స్ చేయట్లేదండి. వాళ్ళకు ఏది నచ్చితే అదే కొద్దిగానే పెడుతున్నాను. మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వస్తారు కదండి, అప్పుడు మళ్ళీ పెడుతున్నాను లంచ్ వచ్చేసి. ఈ దోశ పెనం కొంచెం సైడ్లకు ఏమంటారు స్టిక్ అయిపోతుందండి. ఈ పెనం కొని కూడా 4-5 years అవుతుందండి. కొత్తది చేంజ్ చేయాలండి, మార్చాలి, కొనాలి కొత్తది. కాకపోతే ఈ పెనం అనేది చాలా పెద్దగా ఉంటుందండి. దోశ ఏమంటారు దోశ క్వాలిటీ వచ్చేసి పెద్దగా ఉంటుంది, మనకు ఒక్కటి తినగానే సరిపోతుంది. చూద్దామండి, ఇంకా కొంచెం మనకు దోశలు వేయడానికి రానప్పుడు తీసేద్దామని అలాగా డీలే చేస్తున్నాను. మా ఇంట్లో డైలీ దోశ పెట్టినా తింటారండి, అంత ఫేవరెట్ అండి దోశ. ఇడ్లీ మాత్రం 15 daysకి ఒకసారి పెడితే తినగలుగుతారని, కానీ దోశ అయితే డైలీ పెట్టినా తింటారండి. ఇదిగోండి కొంచెం సైడ్కి కట్ అవుతుంది. నేను దోశలు కూడా వేసినప్పల్లా దోశ పెనం తోమనండి, మామూలుగా టిష్యూ తోటి అలాగా మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. మనం వాష్ చేసామనుకోండి మనకు దోశలు వేయడం అస్సలు రాదండి. దోశలు వేయడం అయిపోయిందండి, ఇద్దరికి 2 పెట్టేశాను దోశలు. ఈ టిఫిన్ బాక్స్ వచ్చేసి చాలా బాగున్నాయండి, మీకు ప్రతిసారి చెప్తున్నాను కదా వీడియోలో. నాకైతే చాలా క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయండి, ప్రైస్ పరంగా ఏమో కానీ. మళ్ళీ షార్ట్ బ్రేక్కి ఒక్కొక్క యాపిల్ పెట్టాను. అంతేనండి, పిల్లల బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోమంటారు, లంచ్ రెడీ అయిపోయింది. నేను ఇక్కడ ప్యాక్ చేస్తున్నాను. ఇది బ్యాగ్తో పాటే వచ్చాయండి, టిఫిన్ బాక్స్ ఈ బ్యాగ్ ఒకటే సెట్లో వచ్చిందండి. స్పూన్ కూడా పెట్టేస్తున్నాను ఒక్కొక్కటి. అంతేనండి, టిఫిన్స్ రెడీ అయిపోయి ఇప్పుడు వెళ్ళి చూడాలి పిల్లలది ఎంతవరకు రెడీ అయ్యారో వెళ్ళి చూడాలి. ఇప్పుడు వచ్చేసి ఎక్కువ తీయలేదండి వ్లాగ్, వచ్చేసి కొద్దిగానే తీసాను. చెప్పాను కదా కొంచెం బయటికి వెళ్ళే పని ఉండేను, అందుకే అక్కడికే స్టాప్ చేశానండి. ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది మీరు వ్లాగ్స్ చూస్తుండండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ముందు మంచి వ్లాగ్స్ వస్తున్నాయి, చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇక్కడ మా వాడు తింటున్నాడు, అమ్మ చూపియకమ్మ నన్ను అంటుండు. మా వాడు చాకోస్ తినలేదండి, దోశ తిన్నాడు. అయిపోయిందండి, పిల్లలు రెడీ అయిపోయారు. ఇప్పుడు స్కూల్కి కూడా బయలుదేరుతున్నారు. ఇప్పుడు నా పనులు స్టార్ట్ చేయాలండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. పిల్లలు ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయారండి, ఇప్పుడు ఇంట్లో వర్క్ స్టార్ట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మార్నింగ్ పూట ఎంత ఫాస్ట్గా చేసినా లేట్ అవుతూనే ఉంటుందండి. ఒక 5 minutes లేట్ అయింది. అలా ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా కొంచెం షూట్ చేసుకుంటూ చేయాలి కదండి, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి, నైట్ వరకు కంటిన్యూ అవుతుంది బ్లాగ్ వచ్చేసి. ఇప్పుడు నేను వచ్చేసి ఇంట్లోనే బేసిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదండి, అవి ఒక 5 to 10 minutes చేసుకుంటానండి. తర్వాత కొంచెం వేడి నీళ్ళు తాగేలోపు మా వారు కూడా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వస్తారండి. డైలీ ఇలాగే అవుతుంది.
కొంచెం చిన్న చిన్నగా బేసిక్స్ ఎక్సర్సైజ్ ఉంటాయి కదండి, అవి కొంచెం చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఏమంటారు యాక్టివ్గా అనిపిస్తుందండి నాకు. నేను డైలీ చేసుకుంటాను. మళ్ళీ వచ్చేసి వేడి నీళ్ళు కూడా తాగుతానండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మా వారికి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మా వారికి స్పెషల్గా వద్దన్నారండి. మధ్యలోనే ఆలు పెట్టేసి స్టఫ్ లెక్క మసాలా దోశ ఉంటుంది కదా, ఆ టైప్ చేయమన్నారు. నేను పల్లి చట్నీ కూడా చేశానండి, అది చూపించలేదు మీకు. చెప్పాను కదండి, పెనం వచ్చేసి సైడ్లకు కొంచెం నాన్ స్టిక్ పోయినట్టుందండి. అలా కార్నర్స్ మాత్రం కొంచెం స్టిక్ అవుతున్నాయి. చూడాలి, వేరేది కొనుక్కోవాలి. నైట్ వరకు ఏం తీయలేదండి బ్లాగ్, బ్రేక్ఫాస్ట్ వరకే తీసాను. కొంచెం పని ఉండడం వల్ల బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడికి ఏంది అనేది మీరు రెగ్యులర్గా వ్లాగ్స్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ సాటర్డే మేము బయటికి వెళ్తున్నామండి. సమ్మర్లో ప్లాన్ చేసాము కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చేసి వెళ్తున్నామండి, సాటర్డే వెళ్తున్నాము. మీకు మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయండి. ఏమంటారు, లొకేషన్ ఇష్టం ఉన్న వాళ్ళు, గ్రీనరీ, అట్మాస్ఫియర్ అన్నీ మీతోని నేను వీడియో తీసి పెడతానండి మీకు. ఎక్కడికి వెళ్తున్నాము అనేది కొంచెం సస్పెన్స్, మీకు చూస్తుండండి వ్లాగ్స్, నేను షేర్ చేసుకుంటాను మీతోని. ఇక్కడ వచ్చేసి పట్టీలు కొంచెం నల్లగా అవుతాను, అది వాష్ చేసుకుంటున్నానండి. మీకు డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి, నేను వ్లాగ్ తీసి పెడతాను. ఇంతేనండి ఈరోజు వ్లాగ్. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి, టేక్ కేర్.